హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియో బెండకాయ ఎండు చేపల ఇగురు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి మనకి వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉండిద్ది. డ్రై ఫిష్ మనం గొరక ఫిష్ యూజ్ చేసాము, సాల్టెడ్ ఫిష్. సో చాలా టేస్టీగా, చాలా ఎమ్మీ రెసిపీ విత్ బెండకాయతో హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసేస్తున్నామండి. సో ఈ వెరీ టేస్టీ ఎమ్మీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. చాలు, స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయి పెట్టేసుకున్నామండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 1 మీడియం సైజ్. హై ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, ముక్కలుగా కట్ చేసేసుకున్న టమోటా 1 చిన్న సైజ్, రుచికి సరిపడా ఉప్పు. సో నేను ఇక్కడ ఉప్పు అనేది కొంచెమే తీసేసుకున్నానండి. మనం డ్రై ఫిష్ వచ్చేసి సాల్టెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసి అడ్జస్ట్ చేసేసుకుందాం. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం చేశానండి. ఇప్పటి వరకు మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుంటూ ఉన్నాము. 1 టీ స్పూన్ కారం, 200 గ్రాములు బెండకాయలు తీసేసుకున్నానండి. ఇలా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. సో మొత్తం ఈ మసాలాలో మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఎండు చేప అండి, సో మొత్తం క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. సో 1 పెద్ద ఎండు చేప తీసేసుకున్నాను, గొరక చేప వేసేసుకున్నాం. సో ఇవి కూడా మసాలాలో మిక్స్ చేసేసుకుందాము. సో టోటల్ ఒక 10 సెకండ్స్ వరకు మిక్స్ చేసేసుకున్నామండి మీడియం ఫ్లేమ్లోనే. తర్వాత జస్ట్ 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసుకుందామండి. సో హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు మిక్స్ చేయకుండా కుక్ చేసేసుకుందామండి. మనకి బెండకాయలు కాబట్టి ఈజీగానే కుక్ అయిపోతాయి, నో ప్రాబ్లం. మనం ఎక్కువ కలపాల్సిన అవసరం ఉండదు, ఓకేనా. సో మనకి 10 మినిట్స్లో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో మనం స్పూన్ పెట్టేసుకొని ఏమీ మిక్స్ చేయలేదండి, ఓకేనా. సో మనకి వేడివేడిగా బెండకాయ ఎండు చేప ఇగురు రెసిపీ రెడీ అయిపోయిందండి. సో మౌత్ వాటరింగ్గా సూపర్ అమేజింగ్గా ఉంది. సో స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. సో మనం యూజ్ చేసింది సో ఈ ఫిష్ ఏనండి. సో మీరు ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో. మనకి డ్రై ఫిషెస్ అనేవి 1 ఇయర్ వరకు కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటే స్టోర్ ఉంటాయి, ఓకేనా. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా. సో తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.